వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ భూషణ్ గోవిందుల, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం మొఘల్ సుల్తాన్లకు సంబంధించి అందులో భాగంగా హుమాయూన్. హుమాయూన్ కాలానికి సంబంధిస్తే ఒక ప్రత్యేకత కనబడుతుంది. అప్పటి వరకు వంశక్రమంలో వరుసక్రమంలో గమనిస్తే తండ్రి యొక్క సంతానం కుమారుడు రాజ్యానికి వస్తాడు. అలాంటి క్రమంలోనే బాబర్ మరణానంతరం అంటే 1530వ సంవత్సరంలో బాబర్ మరణించిన తర్వాత రాజ్యానికి హుమాయూన్ రావడం జరుగుతుంది. తన మొదటి 10 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటాడు. ఇలాంటి క్రమంలోనే షేర్షాతో వచ్చిన తగాదాల వల్ల యుద్ధాల వల్ల అతడు ఓడించబడి భారతదేశాన్ని వదిలి వెళ్ళడం జరుగుతుంది. పర్షియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ 10 సంవత్సరాలు శరణార్థిగా ఉంటాడు. అంటే షేర్షా మరణించే వరకు అక్కడ శరణార్థిగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే 1539, 1540 వరుసగా 2 యుద్ధాలలో షేర్షా చేత హుమాయూన్ ఘోర పరాభవాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి అతని బలాన్ని ఎదుర్కోలేక అక్కడే శరణార్థిగా ఉంటాడు. ఎప్పుడైతే షేర్షా మరణిస్తాడో ఆ తర్వాత అతని యొక్క సంతానం భారతదేశాన్ని పరిపాలిస్తుంది. అలాంటి భారతదేశాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి శాతమాస్ యొక్క సైనిక సహాయంతో భారతదేశానికి వచ్చి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ 2 సందర్భాలు జరిగాయి. వంశపారంపర్యంగా రాజరికం వచ్చింది, రెండోది మొఘల్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాడు. అంటే 1556లో పునర్నిర్మించడంతో ఆ వరుస క్రమంగా బహదూర్ షా జాఫర్ II వరకు 1858 వరకు కొనసాగడం జరుగుతుంది. మరి అలాంటి ఈ హుమాయూన్ కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి, తిరిగి మొఘల్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మించాడు గమనిస్తే రైట్. ఇతని మరణానంతరం హేము ఢిల్లీని ఆక్రమించి కొన్ని రోజుల పాటు పరిపాలించడం జరిగింది. అంటే హుమాయూన్ ఎప్పుడైతే మరణిస్తున్నాడో మెట్లపై పడి, అంటే దీన్ పనహా అతడు నిర్మించుకున్న గ్రంథాలయ మెట్ల మీద నుండి ప్రమాదవశాత్తు జారిపడి మరణిస్తాడు. అతని మరణానంతరం మనకి ఢిల్లీ ప్రాంతాన్ని హేము పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే వంశ క్రమంలో గమనిస్తే, రాజరిక క్రమంలో గమనిస్తే అక్బర్ చిన్నపిల్లవాడు కాబట్టి అతను రాకముందుకే హేము ఢిల్లీని ఆక్రమించడం జరుగుతుంది. మరి హేముయే మొత్తంగా ఢిల్లీని పరిపాలించిన చివరి హిందూ పాలకుడు అవుతాడు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గమనించండి, మొత్తం ఢిల్లీ సుల్తానులో మొత్తం భారతీయ చరిత్రలో ఈ ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన చివరి హిందూ పాలకుడు ఎవరవుతున్నాడు అంటే హేము అవుతున్నాడు. ఈ హేము యొక్క బిరుదు మనం గమనిస్తే బెంగాల్ పాలకుడు అలీ ఆదిల్ షా. బెంగాల్ పాలకుడు అలీ ఆదిల్ షా హేముకి విక్రమ్జీత్ అనే బిరుదును ఇవ్వడం జరిగింది. ఈ విక్రమ్జీత్ అనే బిరుదుతో మనకి హేము ఢిల్లీని పరిపాలించడం జరుగుతుంది. ఇతని తర్వాత గమనిస్తే హుమాయూన్ సమాధిని అతని భార్య హాజీ బేగం లేదా హమిదా భాను బేగం అంటాం. ఎవరి హమిదా భాను బేగం అంటే అక్బర్ యొక్క తల్లి. ఈ హమిదా భాను బేగం హుమాయూన్ సమాధిని నిర్మించడం జరుగుతుంది. ఈ సమాధి యొక్క ప్రత్యేకతను గమనిస్తే మొట్టమొదటిసారిగా ఈ సమాధి నిర్మాణంలో పూర్తి స్థాయిలో పాలరాయిని ఉపయోగించారు. ఈ విధానాన్ని ఆధారంగా చేసుకునే మరో సమాధి ప్రపంచ చరిత్రలో భారతీయ వారసత్వానికి ఒక పేరును తెచ్చిన సమాధి, అదే తాజ్ మహల్. అలాంటి తాజ్ మహల్ ఈ సమాధి ఆధారితంగానే నిర్మించబడుతుంది. అలాంటి తాజ్ మహల్ నిర్మించింది షాజహాన్ అవుతున్నాడు. అలాంటి తాజ్ మహల్కి ఇది కట్టడంగా ఇది ప్రామాణికంగా కనబడుతుంది. మరి అలాంటి ఈ ఢిల్లీని పరిపాలించిన హేము తర్వాత వచ్చిన వ్యక్తి మనకు సూర్ అంటున్నాం. చూడండి, ఎప్పుడైతే ఈ హుమాయూన్ను ఓడించి మొత్తం ఢిల్లీ సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మరి ఇక్కడ సూర్ వంశం గమనిస్తే 1510 నుండి 1555 మధ్య, మరి 1510 నుండి 1555 మధ్య ఉన్న సూర్ వంశం, ఆ సూర్ వంశంలో గొప్ప పాలకుడు షేర్షా అంటున్నాం. ఇది మొఘల్ సామ్రాజ్యంలో ఏర్పడిన 2వ ఢిల్లీ సామ్రాజ్యం అవుతుంది. మొదటి ఢిల్లీ సామ్రాజ్యం ఎప్పుడు 1206 నుండి 1526 మధ్య 2వ ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? షేర్షా. ఎవరి షేర్షాను గమనిస్తే 1540 నుండి 1545 మధ్య తన పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. ఇతన్నే మనము ఏమంటున్నాం? ఫరీద్ అంటున్నాం. ఫరీద్ అసలు పేరు కలిగిన షేర్షా, ఈ సూర్ వంశాన్ని స్థాపించిన వాడు షేర్షా అంటున్నాం. భారతదేశ కేంద్రంగా మొఘల్ సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చిన వ్యక్తి షేర్షా అన్నాం. ఈ షేర్షా కాలంలో అనేక విధానాలు, ఆర్థిక రెవెన్యూ పరమైన విధానాలు భారతీయ ఆర్థిక రెవెన్యూ వ్యవస్థలోకి ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. 1537లో చూనార్ యుద్ధంలో ఓడించబడ్డాడు. 1537లో మొదటిసారిగా హుమాయూన్ ఎదుర్కొని ఆ యుద్ధంలో ఓడించబడ్డాడు. 1539లో చౌసా యుద్ధము అంటున్నాం.
చౌసా యుద్ధంలో మొదటిసారి హుమాయూన్ను ఓడిస్తాడు. అతని బలహీనతను ఆధారంగా చేసుకొని హుమాయూన్ను ఓడించడం జరిగింది చౌసా యుద్ధంలో. 1540లో బిల్గ్రామ్ యుద్ధము అంటున్నాం. దీన్నే మనం చరిత్రలో కనౌజ్ యుద్ధంగా పిలవడం జరుగుతుంది. ఈ కనౌజ్ యుద్ధం వలన చరిత్రలో గొప్ప మార్పు అనేది జరిగింది. ఏ మార్పు జరిగింది? మొఘల్ సామ్రాజ్యంలోకి ఢిల్లీ సామ్రాజ్యం రెండవసారి పునర్నిర్మించబడడం జరిగింది. అలా పునర్నిర్మించిన వ్యక్తి షేర్షా అవుతున్నాడు. అందులో ఓడించబడిన వ్యక్తి హుమాయూన్ అవుతున్నాడు. దీంతో హుమాయూన్ ఢిల్లీని వదిలి భారతదేశాన్ని వదిలి పర్షియా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. 1545 కలింజర్ కోటను ఆక్రమిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాంబు పేలడం వల్ల తాను పెట్టిన మందు పాత్ర పేలిపోవడం వలన మనకి షేర్షా మరణించడం జరుగుతుంది. సో మరి ఈ షేర్షా కలింజర్ కోట ముట్టడి సందర్భంలో ఆ కలింజర్ కోటకి అధిపతిగా ఎవరున్నారు అంటే కళింగరాజు కిరాత్ సింగ్ ఉంటున్నాడు. ఆ కలింజర్ కోటకి రాజుగా ఉన్న వ్యక్తి కిరాత్ సింగ్. ఆ కిరాత్ సింగ్ను ఓడించి కలింజర్ కోటను ముట్టడి కలింజర్ కోటని ఆక్రమించే క్రమంలో అతడు మరణించడం జరిగింది 1545లో. మరి ఇతని కాలానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? అనేక నూతన విధానాలను ఇతను ప్రవేశపెట్టారు. ఒక రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సైనిక వ్యవస్థలకు సంబంధించిన ప్రత్యేక సైనిక విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేవలం నేరుగా సైనికులని రాజు ఆధీనంలో ఉంచుకునే చర్యకు ఇతడే కారకుడు అవడం జరుగుతుంది. దాన్ని మనం స్టాండింగ్ మిలిటరీ అంటున్నాం. చూడండి, సో స్టాండింగ్ మిలిటరీని కూడా క్రియేట్ చేశాడు మనకి షేర్షా. అంచెల తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. గ్రాండ్ ట్రంక్ మార్గాలను ఏర్పాటు చేశాడు. కబూలియత్ని అనే నూతన విధానాలని ప్రవేశపెట్టిన వ్యక్తి షేర్షా అంటాం. అలాంటి షేర్షా ప్రవేశపెట్టిన విధానాలలో రెవెన్యూ వసూళ్లు అన్నాం. ఈ రెవెన్యూ వసూలు చేయడం కోసం, భూమి శిస్తును వసూలు చేయడం కోసం 3 పద్ధతులను అవలంబించడం జరిగింది. ఏంటా 3 పద్ధతులు అంటే భూమిలో నిర్దిష్ట స్థాయిలో పన్నును నిర్ణయించడానికి 3 మెథడ్స్ను ఉపయోగించాడు. అందులో మొట్టమొదటి మెథడ్స్ గమనిస్తే గల్లాబక్షి అంటున్నాం. ఏంటి గల్లాబక్షి అంటే పంట ఆధారంగా శిస్తు వసూలు జరిగేది అంటున్నాం. పంట ఎంత పండితే ఆ పంటను ఆధారంగా చేసుకునే ఈ శిస్తు నిర్ణయం అనేది జరుగుతుంది. దాన్ని మనము గల్లాబక్షి అంటున్నాం. రెండో విధానాన్ని గమనిస్తే నస్క్ అంటున్నాం. నస్క్ లేదా కంకూట్ అంటాం. ఇది రెండో విధానం, రెండో రెవెన్యూ విధానం. ఈ కంకూట్ లేదా నస్క్ విధానంలో ఏమంటున్నాం? భూమి సారవంతం ఆధారంగా, సో భూమి సారవంతత ఆధారంగా భూమి విభజన చేయబడుతుంది. ఆ విభజన ఆధారంగా శిస్తు నిర్ణయించబడుతుంది. ఆ శిస్తు వసూలు చేసే విధానాన్ని మనం ఏమంటాం? నస్క్ అంటున్నాం. మూడోది జప్తి లేదా జప్తు పద్ధతి అంటున్నాం. రాజా తోడరమల్లు అక్బర్ కాలంలో కూడా అతడే ఉంటాడు. చూడండి, ఈ రాజా తోడరమల్లు ఇతని కాలంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు. మరి అలాంటి విధానమే జప్తు విధానము అంటాం. జప్తు విధానము అంటే ఏం లేదు, ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది. ఒక నిర్దిష్ట కాలానికి ప్రభుత్వానికి అతనికి మధ్య, రైతుకు మధ్య ఒప్పందం అనేది జరుగుతుంది. అది 10 సంవత్సరాలు ఉండవచ్చు, 5 సంవత్సరాలు ఉండవచ్చు, 20 సంవత్సరాలు ఉండవచ్చు. సో అది మనము జప్తు విధానం అంటే ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు చేసేది. ఇలా ఒక 3 రకాల రెవెన్యూ పద్ధతులను ఉపయోగించి ప్రజల నుండి పన్ను వసూలు చేసుకునేవాడు. అంతేకాకుండా వ్యవసాయ అభివృద్ధికి వివిధ రకాల రుణాలను కూడా అందించేవాడు. ఇలాంటి క్రమంలోనే భూమిని కొలవడానికి సికిందర్ ఈ గజ్ను ప్రవేశపెట్టాడు. గజ్, సికిందర్ ఈ గజ్ అనేది ఏమవుతుంది? భూమిని కొలవడానికి ఉపయోగించే అవుతుంది. అక్కడ సికిందర్ లోడి కాలంలో కూడా కనబడుతుంది, ఇక్కడ షేర్షా కాలంలో కనబడుతుంది, అక్కడ శివాజీ కాలంలో కూడా కనబడుతుంది. దాన్ని మనం కాతి అంటాం. చూడండి, సో శివాజీ కాలంలో కనబడితే కాతి అంటున్నాం, షేర్షా కాలంలో కనబడితే సికిందర్ ఈ గజ్ అంటాం. ఈ గజ్ ద్వారా భూమి యొక్క విస్తీర్ణాన్ని నిర్ణీత క్రమంలో ప్రామాణికంగా కొలవడం జరుగుతుంది. తద్వారా భూమి శిస్తు నిర్ణయానికి సులువైన మార్గం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ కొలత కొరకు జరీబ్ అనే కర్రను కూడా ఉపయోగించాడు. జరీబ్ అనే కర్రను కూడా ఉపయోగిస్తూ నిర్దిష్టమైన కొలతలని, మూలలను కూడా స్పష్టంగా కొలచడం జరుగుతుంది. తద్వారా భూమి శిస్తు అనేది ఖచ్చితంగా నిర్ణయించబడింది. రైతులకు పట్టాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాన్నే కబూలియత్ పట్టా అంటాం. కబూలియత్ అంటే ఒక అగ్రిమెంట్ అన్నట్టు. అంటే వ్యవసాయదారుడు ప్రభుత్వానికి నిర్ణీత మోతాదులో ఖచ్చితంగా పన్ను కడతాను అని సంతకం చేయడం జరుగుతుంది. పన్ను ఒకవేళ కట్టకపోతే భూమి అనేది ప్రభుత్వ ఆధీనంలోకి, రాజ్యం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కబూలియత్ అనే పట్టాను కూడా ప్రవేశపెట్టాడు. ఎవరు అంటే షేర్షా అంటున్నాం. ఈ కబూలియత్ పత్రం ఆధారంగానే వ్యవసాయ అభివృద్ధి కోసం రుణాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రుణాలు ఇవ్వడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి పనులు చేపట్టబడి అత్యధిక ఉత్పత్తి, అత్యధిక వ్యవసాయ విస్తీర్ణం అనేది పెరుగుతుంది. రాజ్యానికి కావాల్సింది ఆదాయం, రైతుకు కావాల్సిన పెట్టుబడి అనేది ఇవ్వాలి. తద్వారా అతనికి ఆదాయం అనేది పెరిగే
ప్రక్రియలను ఇతడు ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా ఏమవుతుంది, రాజ్యంలో నూతన నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది షేర్షా. మరి అలాంటి షేర్షా చేపట్టిన నిర్మాణాలలో అత్యంత ముఖ్యమైనది పురాణాఖిల అంటున్నాం, ఓల్డ్ పోర్ట్. సో ఢిల్లీని మనం ఏమంటాం, హస్తినాపుర అంటున్నాం. ఢిల్లీనే మనం ఏమంటున్నాం, ఇంద్రప్రస్థ నగరం అంటున్నాం. ఢిల్లీ, అలాంటి ఢిల్లీలో పురాణాఖిల ఓల్డ్ ఫోర్ట్ను నిర్మించిన వ్యక్తి మనకు షేర్షా అంటున్నాం. ఇతని యొక్క సమాధి ససారాం అంటున్నాం. ససారాం మనకు బీహార్ కేంద్రంగా ఉంటుంది. ఇది షేర్షా సమాధి అంటున్నాం. ససారాం కూడా ఇతని యొక్క ఇతని కాలానికి సంబంధించిన ప్రత్యేక నిర్మాణమే అవుతుంది. అంతేకాకుండా వ్యాపార వాణిజ్యాల అభివృద్ధి కోసం రోడ్డు రవాణా మార్గాలను కూడా ఏర్పాటు చేశాడు. వాటిని గ్రాండ్ ట్రంక్ రోడ్డు అంటున్నాం. గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటే కంకరతో వేయబడిన రోడ్డు నిర్మాణాలు అని అర్థం. సింపుల్ ఉర్దూలో పత్తర్ ఘాట్ అంటాం. సో పత్తర్ ఘాట్ అన్న గ్రాండ్ ట్రంక్ అన్న ఒకటే. మరి మొదటి గ్రాండ్ ట్రంక్ రోడ్డుని షేర్షా ఎక్కడ నిర్మించాడు అంటే బెంగాల్లోని సోనార్గం నుండి పాక్లోని అట్టోక్ వరకు వేయించాడు. పాక్లోని అట్టోక్ వరకు నిర్మించిన వ్యక్తి షేర్షా. అంతేకాకుండా అనేక గ్రాండ్ ట్రంక్ రోడ్లను కూడా నిర్మించాడు. షేర్షా వెండి రూపాయి నాణాలను కూడా ప్రవేశపెట్టాడు. వెండి రూపాయి నాణాలను ధామ్ అనే పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అనేక మూలకాల యొక్క సమ్మేళనం అవుతుంది. నేటి భారతీయ కరెన్సీకి ప్రామాణికంగా తీసుకోబడే నాణాన్ని ధామ్ అంటాము. ఇందులో అత్యధిక శాతంగా ఉండే లోహం వెండి. సో దీన్ని ధామ్ అనే వెండి నాణాన్ని కూడా ప్రవేశపెట్టాడు. వెండితో పాటు రాగి, ఇతర మూలకాల సమ్మేళనంగా అది ఉంటుంది. నేటి రూపాయి కూడా ఆ విధంగానే తయారు చేయబడింది. కాబట్టి ప్రస్తుత భారతీయ రూపాయికి ప్రామాణిక రూపాయిని తయారు చేసిన వ్యక్తి ఎవరు అంటే షేర్షా లేదా ఫరీద్ అంటున్నాము. అంతేకాకుండా ఇతని కాలంలో బంగారు నాణాలు కూడా ఉన్నాయి. మరి ఇతని కాలానికి సంబంధించిన బంగారు నాణాలని ఆష్రఫీ అంటున్నాం. ఆష్రఫీ. సో ఆష్రఫీ అంటే ఈ కాలానికి సంబంధించిన బంగారు నాణం. ధామ్ అంటే రాగి వెండితో కూడిన మిశ్రమ లోహానికి సంబంధించిన నాణ్యం మనకి ఎవరి కాలంలో, షేర్షా కాలంలో ప్రవేశపెట్టబడింది. తద్వారా వ్యాపార వాణిజ్యాలకు మాధ్యమంగా ఒక కరెన్సీ అనేది క్రియేట్ చేయబడింది. అంతేకాకుండా ఇతని కాలంలో ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్ షేర్వానీ ఉంటున్నాడు. హెచ్కే షేర్వానీ అన్నాం. సో అబ్బాస్ కే షేర్వానీ ఇక్కడ కుతుబ్షాయిల కాలం గురించి కూడా వివరిస్తాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క పరిపాలనా కాలాన్ని గోల్డెన్ ఎరాగా వివరించిన వ్యక్తి అబ్బాస్ షేర్వానీ. అలాంటి అబ్బాస్ షేర్వానీ ఇతని కాలానికి సమకాలికుడుగా ఉన్నాడు. మరి అబ్బాస్ షేర్వానీ రాసిన గ్రంథం ఏమవుతుంది గమనిస్తే తుజుక్ ఈ షేర్షాహి అనే పుస్తకాన్ని రాశాడు. తాజుకీ లేదా తుజుక్ ఈ షేర్షాహి అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి అబ్బాస్ షేర్వానీ అంటున్నాం. అంతేకాకుండా మరో ఆస్థాన కవి మాలిక్ మహమ్మద్ జైసీ అన్నాం. ఎవరి మాలిక్ మహమ్మద్ జైసీ? పద్మావతి లేదా పద్మావత్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అలాంటి అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతి కోసం ఏ విధమైన దండయాత్ర చేశాడు ఆ అంశం ఈ పద్మావత్ గ్రంథంలో ప్రస్తావించబడుతుంది. మరి అలాంటి పద్మావతిని మహమ్మద్ జైసీ హిందీలో రాయడం జరిగింది. అంతేకాకుండా ఇతని రెవెన్యూ మంత్రిగా రాజా తోడరమల్లు ఉన్నాడు. ఈ రాజా తోడరమల్లు ప్రవేశపెట్టిన విధానమే, రెవెన్యూ విధానమే బందోబస్త్ లేదా జప్త్ అంటున్నాం. బందోబస్త్ లేదా జప్త్ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. క్రమంగా ఇతడు అక్బర్ కాలంలో కూడా ఆర్థిక మంత్రిగా కూడా కొనసాగుతాడు. అక్బర్ యొక్క ఆర్థిక విధానాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి రాజా తోడరమల్లు. ఎవరు అంటే మనకి షేర్షా కాలానికి సంబంధించిన వ్యక్తి. క్రమంగా షేర్షా మరణానంతరం అతని యొక్క కొడుకులు, అతని యొక్క మనవలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. వారి యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని హుమయూన్ 1555-56లో దేశానికి తిరిగి రావడం జరుగుతుంది. క్రమంగా మొఘల్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో వచ్చిన మరో వ్యక్తి అక్బర్. మొత్తం మొఘల్ సామ్రాజ్యంలో సువర్ణ యుగంగా ఒక బలమైన మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన వ్యక్తి అక్బర్ అవుతున్నాడు. అక్బర్ యొక్క కాలాన్ని గమనిస్తే 1556 నుండి 1605 అంటున్నాం. 1556 నుండి 1605 సంవత్సరాల మధ్య కాలంలో మనకి అక్బర్ తన పరిపాలనా కాలాన్ని కలిగి ఉన్నాడు. మరి అలాంటి అక్బర్ యొక్క పూర్తి పేరు ఏంటి గమనిస్తే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అంటున్నాం. జహీరుద్దీన్ మహమ్మద్ అంటే బాబర్ అవుతున్నాడు. జలాలుద్దీన్ మహమ్మద్ అంటే అక్బర్ అవుతున్నాడు. అక్బర్ యొక్క సంరక్షకుడే బైరామ్ ఖాన్. ఇతన్నే ఖాన్ బాబా అంటాం. ఖాన్ బాబా అఫ్ఘన్ చేత చంపబడతాడు. ఖాన్ బాబా అతన్నే బైరామ్ ఖాన్ అంటున్నాం. ఇతని సంరక్షణలోనే అతడు ఏం చేస్తున్నాడు, పెద్దవాడుగా ఉండి రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు ఇతని సమక్షంలోనే. అంతేకాకుండా అక్బర్ యొక్క గురువు అబ్దుల్ లతీఫ్ అన్నాం.
అబ్దుల్ లతీఫ్ యొక్క బోధనల ద్వారానే అక్బర్ ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతుడు కావడం జరుగుతుంది. అలాంటి క్రమంలో ఒక నూతన మతాన్ని దిన్ ఇలాయి రూపంలో స్థాపిస్తాడు. దానికి కారకుడు అబ్దుల్ లతీఫ్. సో ఈ అబ్దుల్ లతీఫ్ సూచించిన సూచన మేరకే అక్బర్ సులేకుల్ అంటాం, సుల్హ్ ఏ కుల్ అంటాం. చూడండి, సులేకుల్ లేదా సుల్హ్ ఏ కుల్ అంటున్నాం. దీన్ని సర్వ మానవ సౌభ్రాతృత్వం లేదా విశ్వశాంతి అంటాం. ఈ భావన, ఈ ప్రకటన రాయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ లతీఫ్. ఈ స్టేట్మెంట్ రావడంలో అక్బర్కి మతపరమైన ఆధ్యాత్మికపరమైన లోతైన విశ్లేషణలు రావడంలో కారకుడు అబ్దుల్ లతీఫ్ అవుతున్నాడు. అంతేకాకుండా అక్బర్ యొక్క భార్యలు కనుక గమనిస్తే అందులో మనకి రుఖయా సుల్తానా బేగం అంటున్నాము. సుల్తానా బేగం, హర్మాన్ భాయ్ అంటాం, జోధ్ భాయ్ ఇంపార్టెంట్. రాబోయే రాజులు అంటే రాబోయే మొఘల్ సుల్తానులు మనకు జోధ్బాయ్ యొక్క వారసత్వమే, జోధ్బాయ్ యొక్క కుమారుడే రావడం జరుగుతుంది. అతడే జహంగీర్ అవుతున్నాడు. సో అక్బర్ మరణానంతరం మనకి జహంగీర్ రావడం జరుగుతుంది. మరి ఇలాంటి అక్బర్ కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి? ఏ విధమైన ఆర్థిక, ఏ విధమైన సాంఘిక, ఏ విధమైన మత సాంస్కృతిక విషయాలలో ఇతడు తన ప్రభావాన్ని చూపించాడు? ఆ విషయాన్ని గమనిస్తే జోధ్బాయ్ యొక్క బిరుదు మారియం ఉస్ జమానీ జోధ్బాయ్ యొక్క బిరుదు మారియం ఉస్ జమానీ అంటున్నాం. అక్బర్ పెంపుడు యొక్క తల్లి మహామంగా. ఎప్పుడైతే అమీర్కోట్లో జన్మిస్తున్నాడో ఆ సందర్భంలో అతని యొక్క పెంపుడు తల్లిగా ఉన్న వ్యక్తి మహామంగా అంటున్నాం. అక్బర్కు పాలిచ్చిన తల్లి జీజీ అంగా అంటున్నాం. సో జీజీ అంగా సంరక్షణ, మహామంగా సంరక్షణలో అక్బర్ పెద్దవాడవుతున్నాడు. క్రమంగా మొఘల్ సామ్రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. 13 సంవత్సరాల 6 నెలలు అంటే దాదాపుగా 14 సంవత్సరాల వయసులో మొఘల్ సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. 1556 ఫిబ్రవరి 14వ తేదీన కలనౌర్ పట్టణంలో, కలనౌర్ కేంద్రంగా అతని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ఎవరి సంరక్షణలో? బైరామ్ ఖాన్ సంరక్షణలో, బైరామ్ ఖాన్ నేతృత్వంలో ఇతడు రాజుగా, మొఘల్ సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. ఆ సందర్భానికి అతని యొక్క వయసు 13 సంవత్సరాల 6 నెలలు అనగా దాదాపుగా 14 సంవత్సరాల వయసుని కలిగి ఉంటున్నాడు. 1556 రెండవ పానిపట్టు యుద్ధం ఇదే సందర్భం. తన యొక్క ప్రతిభా పాఠవాలను మొదటిసారిగా యుద్ధంలో ప్రదర్శిస్తున్నాడు. రెండవ పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధాన్ని గమనిస్తే 1526 బాబర్ కాలంలో జరుగుతుంది. రెండవ పానిపట్టు యుద్ధాన్ని గమనిస్తే 1556లో జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో బైరామ్ ఖాన్ సహాయంతో ఎవరిని ఓడిస్తున్నాడు? హేమును ఓడించడం జరుగుతుంది. బాబర్ తన తొలి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. క్రమంగా ఈ రెండవ పానిపట్టు యుద్ధం తర్వాత పూర్తి స్థాయిలో మొఘల్ చక్రవర్తిగా బాబర్ ప్రకటించబడ్డాడు. సో ఈ యుద్ధంలో విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు బైరామ్ ఖాన్. అందుకే అతనికి ఇవ్వబడిన బిరుదు ఘాజీ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సో ఈ ఘాజీ అనే బిరుదుని బైరామ్ ఖాన్కి అక్బర్ ఇచ్చాడు. పూర్తి స్థాయిలో మొఘల్ చక్రవర్తిగా మారడం జరుగుతుంది. సో క్రమంగా చక్రవర్తిగా మారిన బాబర్ ఏ విధంగా సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో తన పరిపాలనా విధానాన్ని, తన రాజకీయ చతురతని, తన సాంస్కృతిక వికాసాన్ని ఏ విధంగా కొనసాగించాడు గమనిస్తే 1562లో బానిసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. స్లేవ్ సిస్టాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే మీకు ఫిరోజ్ షా తుగ్లకుల కాలంలో గమనించండి, దాదాపు 1,20,000కు మధ్య పైగా బానిసలు అతని చేత పోషించబడ్డాడు. దివాన్ ఈ బందగానా అంటున్నాం. సో ఇలాంటి ఈ బానిస వ్యవస్థకి చెక్ పెట్టిన వ్యక్తి ఎవరు అంటే బాబర్ 1562లో బానిసత్వాన్ని రద్దు చేసే చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. సింపుల్, సుల్తానులు విడుదల చేసే చట్టాలను మనం ఏమంటున్నాం? ఫర్మానాస్ అంటాం. చూడండి, సో ఇస్లామిక్ పరిభాషలో రాజు చేత జారీ చేయబడిన ఆజ్ఞని ఫర్మానా అంటాం. అలాంటి ఫర్మానాను విడుదల చేస్తూ బానిసత్వాన్ని రద్దు చేయడం జరిగింది. 1563లో తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశాడు. తీర్థయాత్రలపై అంటే ముఖ్యంగా హిందువులపై భారం పెరుగుతుంది. హిందువులలో ధనిక వర్గాలకు సంబంధించి, ఆధ్యాత్మిక వర్గాలకు సంబంధించి ఆ ప్రజానికం దేవాలయాలను సందర్శించేటప్పుడు కూడా పన్ను వసూలు చేసేవారు. ఇది అన్యాయం. కాబట్టి అక్బర్ ఏం చేశాడు? మనకి తీర్థయాత్రలపై పన్నుని 1563లో రద్దు చేశాడు. అదే క్రమంలో జిజియా పన్ను అనే మత పన్నును కూడా రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అసలు ఈ జిజియా అంటే ఏంటి అంటే, ఇస్లామిక్ పరిపాలనా కాలంలో ఇస్లామేతరులు ఎవరు కావచ్చు? ఇస్లాములు కాకుండా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు అనగా హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఇలాంటి మిగిలిన వర్గాలు తమ మత స్వేచ్ఛను అనుభవించడానికి కట్టే పన్నుని జిజియా పన్ను అంటాం.
అలాంటి జిజియా పన్ను అత్యధికంగా బ్రాహ్మణ వర్గాలపై, హిందూ వర్గాలపై మోపబడేది. సో ఈ జిజియా పన్నును ప్రారంభించింది మహమ్మద్ బిన్ కాసిం, దాన్ని తిరిగి ప్రారంభించింది ఫిరోజ్ షా తుగ్లక్, దాన్ని రద్దు చేసింది ఎవరు అంటే అక్బర్. మళ్ళీ పునర్నిర్మిస్తాడు ఔరంగజేబ్. సో మనకి ఇక్కడ గమనిస్తే 1564 సంవత్సరంలో జిజియా అనే మత పన్నును రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా 1571లో రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మార్చాడు. ఫతేపూర్ సిక్రీ చాలా చాలా ఇంపార్టెంట్. అక్బర్ తన ఆధ్యాత్మిక నగరంగా, రాజధాని నగరంగా అభివృద్ధి చేసిన ప్రాంతమే ఫతేపూర్ సిక్రీ అవుతుంది. మరి అలాంటి ఫతేపూర్ సిక్రీని రాజధానిగా చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, ముఖ్యంగా సికిందర్ లోడి కాలంలో ఆగ్రా నిర్మించబడుతుంది, రాజధాని ఆగ్రాకు మార్చబడుతుంది. అలాంటి రాజధానిని ఫతేపూర్ సిక్రీకి మార్చాడు ఎవరు? అక్బర్. ఏ సంవత్సరం? 1571 సంవత్సరం. 1575 సంవత్సరంలో ఇబాదత్ ఖానా అంటున్నాం. ఏంటి ఇబాదత్ ఖానా? ఒక ప్రార్థనా మందిరం. ఇట్ ఈజ్ ఏ రిలీజియస్ స్టేటస్, ఇట్ ఈజ్ ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాం. అది ఇబాదత్ ఖానా అంటున్నాం. సో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు అంటే అక్బర్ అంటున్నాం. ఎందుకోసం? మతపరమైన చర్చల కోసం, మతాల యొక్క సారాంశాన్ని తెలుసుకోవడం కోసం, మతాలలో ఒక విషయం పట్ల ఉన్న లోతును అవగాహన చేసుకోవడం కోసం అది ఇబాదత్ ఖానాను ఏర్పాటు చేశాడు. అంతే క్రమంగా 1576లో హల్దీఘాట్ యుద్ధము అంటున్నాం. ఈ హల్దీఘాట్ యుద్ధం మేవాడ్ పాలకుడైన రాణా ప్రతాప్ సింగ్ని ఓడించడం జరుగుతుంది. హల్దీఘాట్ యుద్ధం 1576లో జరుగుతుంది. 1579లో గుజరాత్పై విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించడం జరిగింది. సో బులంద్ దర్వాజా నిర్మాత ఎవరు అంటే అక్బర్. సంవత్సరం 1579 సంవత్సరం. అదే క్రమంలో 1581లో ఇబాదత్ ఖానాలో మత చర్చలు అంతమయ్యాయి. అంటే ఇబాదత్ ఖానా యొక్క ఉద్దేశం ఏంటి అంటే మత చర్చలు నిర్వహించడం. ఈ మత చర్చలలో కూడా ఆనాటి సమాజంలో ఉన్న ప్రతి మతానికి సంబంధించిన ప్రతినిధిని అక్కడ పిలుస్తాడు. ఒక అంశంపై, ఒక మతంలో ఏ విధమైన లోతైన విశ్లేషణ ఉందో తెలుసుకోవడమే అక్బర్ యొక్క ఉద్దేశం. క్రమంగా అన్ని మతాల సారాన్ని క్రోడీకరిస్తూ అతను ఒక నూతన మతాన్ని ఆవిర్భవించడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. దాన్ని మనము దిన్ ఈ ఇలాయి అంటున్నాం. సో 1582లో దిన్ ఈ ఇలాయి అంటాం. దీనికి మరొక పేరే తౌహీద్ ఈ ఇలాయి అంటున్నాం. తౌహీద్ లేదా తౌహీద్ ఈ ఇలాయి అంటున్నాం. దానికి మరొక పేరు దిన్ ఈ ఇలాయి అనే నూతన మతాన్ని ప్రారంభించింది ఎవరు అంటే అక్బర్. సంవత్సరం 1582 సంవత్సరం. మరి ఈ దిన్ ఇలాయి యొక్క ఉద్దేశం ఏంటి గమనించాలి. 1601 సంవత్సరంలో అక్బర్ చివరి ఆక్రమణ అంటున్నాం. అంటే 1605 వరకు తన పరిపాలన కొనసాగించింది. అంటే రాజ్యాన్ని విస్తరించే క్రమంలో అతడు 1601 వరకు దాడులు, దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు, యుద్ధంలో మునిగిపోతూనే ఉన్నాడు. అలాంటి క్రమంలో 1601 అక్బర్ యొక్క చివరి ఆక్రమణ అవుతుంది. మొట్టమొదటిది 1556 రెండవ పానిపట్ యుద్ధం. అక్బర్ యొక్క చివరి ఆక్రమణ ఆసిర్గఢ్ కోట అనేది అతని యొక్క చివరి ఆక్రమణ అవుతుంది. 1605 సంవత్సరం అక్బర్ మరణించడం జరిగింది. అక్బర్ యొక్క మరణం 1605. మరి ఇతని కాలానికి సంబంధించిన సాంస్కృతిక సేవ ఏంటి గమనిస్తే, ఇతని కాలానికి సంబంధించిన ప్రముఖ చరిత్రకారులు, ప్రముఖ కవులు ఉన్నారు. ఇతడే స్వయంగా సంస్కృత భాష అభివృద్ధి కోసం ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశాడు. చిత్రకళా రంగం కోసం ప్రత్యేకమైన చిత్రకారులను పోషించడం జరిగింది. సాహిత్య కళ అభివృద్ధి కోసం అనేక మంది కవులని ఆదరించాడు. అలాంటి ఆదరించిన కవులలో ఒకరు అబుల్ ఫజల్. సో అబుల్ ఫజల్ ఎవరు? ఇతని యొక్క ఆస్థాన కవి అక్బర్నామాను రాశాడు. ఏంటి అక్బర్నామా? దీనికి మరొక పేరే ఐని ఈ అక్బరి అంటాం. అక్బర్నామాకు మరొక పేరే ఐని ఈ అక్బరి అంటున్నాం. దీన్ని రాసిన వ్యక్తి అబుల్ ఫజల్. అదేవిధంగా అబుల్ ఫైజీ. ఎవరి అబుల్ ఫైజీ అంటే అబుల్ ఫైజీ అబుల్ ఫజల్ యొక్క సోదరుడు. మరి ఇతడు ఏం చేశాడు? అనేక భారతీయ గ్రంథాలని పర్షియాలోకి అనువదించాడు. అలా అనువాదం చేసిన దానిలో భగవద్గీత ఒకటి. కర్మ సిద్ధాంతం ఆధారంగా రాయబడిన భగవద్గీతని పర్షియా భాషలోకి అనువదించిన వ్యక్తి అబుల్ ఫైజీ అంటున్నాం. అంతేకాకుండా భదౌని అన్నాం. ఈ భదౌని ఎవరు? ఆస్థాన చరిత్రకారుడు ముక్తాక్ ఉల్ తవారిక్ అంటున్నాం. ముక్తాక్ ఉల్ తవారిక్ను రాసిన వ్యక్తి భదౌని. తోడరమల్లు. ఎవరి తోడరమల్లు అంటే షేర్షా కాలంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు. క్రమంగా బందోబస్తు లేదా జప్తు విధానానికి ఆద్యుడిగా ఉన్నాడు. మరి అలాంటి తోడరమల్లు ఎవరి కాలంలో? అక్బర్ కాలంలో కూడా కొనసాగడం జరిగింది. రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు. ఇతని సలహా మేరకే అక్బర్ బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు.
రైట్. ఈ విధానం ప్రకారం ఒక ప్రాంతం యొక్క శిస్తు ఆ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో పండిన పంట వాటి ధర ఆధారంగా నిర్ణయించబడడం జరుగుతుంది. తద్వారా రైతుకి న్యాయం అనేది జరుగుతుంది. సో ఈ బందోబస్తు విధానానికి ఆద్యుడు రాజా తోడరమల్లు దాన్ని అక్బర్ కాలంలో విస్తృత స్థాయిలో ఉపయోగించడం జరిగింది. అంతేకాకుండా ఇతని కాలానికి సంబంధించిన మరో చరిత్రకారుడు సంగీత కళాకారుడు తాన్సేన్ అంటున్నాం. తాన్సేన్ యొక్క అసలు పేరు రామతాను పాండే అంటున్నాం. ఈ రామతాను పాండే అసలు పేరు కలిగిన తాన్సేన్ అక్బర్ కాలానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ చరిత్రకారుడు, ప్రముఖ సంగీతకారుడు, అనేక రాగాల సృష్టికర్త. మరి అలాంటి రాగాల సృష్టికర్త అయిన తాన్సేన్ ఏ ప్రాంతానికి చెందినవాడు? గ్వాలియర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇతడే మేఘ్ ఇందోల్ రాగదీపిక వంటి రాగాలను సృష్టించడం జరిగింది. అంతేకాకుండా మేఘ్ మల్హార్ అనే రాగాన్ని సృష్టించడం జరిగింది. ఈ రాగం ఆలపించిన సందర్భంలో మేఘమే స్వయంగా వర్షాన్ని కురిపించినట్టుగా మనకు చారిత్రక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అదే మేఘ్ మల్హార్ రాగం అవుతుంది. అంతేకాకుండా ఇతని కాలానికి సంబంధించిన మరొక వ్యక్తి బీర్బల్ ఇతని ఆస్థాన విదూషకుడు అవుతున్నాడు, వాస్యకారుడు. ఎవరు? మనకి బీర్బల్. ఇతని అసలు పేరు మహేష్ దాస్. బాబర్ ఏమవుతుంది? అక్బర్ స్థాపించిన ఇలాయి మతంలో చేరైన మొట్టమొదటి హిందువు ఎవరు అంటే ఏకైక హిందువు, మొట్టమొదటి హిందువు మహేష్ దాస్. అతని పేరే బీర్బల్, రాజా బీర్బల్ అంటున్నాం. ఇతని మన్సబ్దారు కాదు. అంటే ఇక్కడ మన్సబ్దార్ అనే విషయాన్ని గమనించాలి. ఈ మన్సబ్దార్ అనే ఆర్థిక విధానాన్ని సైనిక వ్యవస్థ కోసం ఏర్పాటు చేశాడు అక్బర్. ఇక్తాను పోలి ఉండే మన్సబ్దార్, ఈ మన్సబ్దారు విధానంలో ఇతడు లేడు. ఇతడు ఒక మన్సబ్దారు కాడు, కేవలం విదూషకుడు మాత్రమే అవుతున్నాడు. అంతేకాకుండా అక్బర్ యొక్క ఇలాయిలో చేరిన మొదటి హిందువు మనకి రాజా బీర్బల్ అవుతున్నాడు. అంతేకాకుండా మరి గొప్ప వ్యక్తులు భగవాన్ దాస్ మాన్ సింగ్, ప్రముఖ మున్సబ్దారులు ఎవరు? అక్బర్ కాలానికి సంబంధించిన వ్యక్తులు. అంతేకాకుండా అబ్దుల్ రహీం ఖాన్ అక్బర్ నామాని తర్జుమా చేయడం జరిగింది. ఎవరి అబ్దుల్ రహీం ఖాన్ అంటే బైరామ్ ఖాన్ యొక్క కుమారుడు. సో బైరామ్ ఖాన్ ఏం చేశాడు? బాబర్ నామాను టర్కీ భాష నుండి పర్షియాలోకి అనువదించడం జరిగింది. ఆ బాబర్ నామాని ఏమంటున్నాం మనము? దానికి మార్చిన వ్యక్తి ఎవరు అంటే అబ్దుల్ రహీం ఖాన్. సో ఇది మనకి ఎవరి కాలానికి సంబంధించి? అక్బర్ కాలానికి సంబంధించి సాహిత్య రంగంలో వచ్చిన ప్రఖ్యాతి. అంతేకాకుండా ఇతడు సాహిత్య రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన సంస్కృతి శాఖను, ప్రత్యేకమైన ఇతర పర్షియా శాఖలను కూడా ఏర్పాటు చేశాడు. అనువాద శాఖలను కూడా ప్రోత్సహించాడు. చరిత్రకాలను ఆదరించడం జరిగింది. అక్బర్ కాలానికి సంబంధించి సాహిత్య రంగంలో గొప్ప సృష్టి అనేది జరుగుతుంది. కారణం ఏంటి అంటే అక్బర్ అన్ని మతాలకు సంబంధించిన చరిత్రకారులని, కవులని, సాహిత్య కళాకారులని పోషించాడు. అంతేకాకుండా సంస్కృతంతో పాటు ప్రాంతీయ భాషలో ప్రత్యేక విభాగాలను కూడా నిర్మించడం జరిగింది. ఇది అక్బర్ కాలానికి సంబంధించిన సాహిత్య వృద్ధి. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.